హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో నిన్నటి వీడియో ఏదైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. సో నేను బెంగళూరుకి ఎలా వచ్చాననేది తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాము బెంగళూరు నుంచి. సో 155 కిలోమీటర్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 2 hours డ్రైవ్ అయితే ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ వేలో వెళ్తున్నాం మనము. సో లెట్స్ సీ, ఎక్స్ప్రెస్ వేని కూడా ఫీల్ అవుదాం ఇవాళ. లైక్ ఫస్ట్ టైం, అంటే లాస్ట్ టైం మనం షిరిడి అటు వెళ్ళినప్పుడు చూసాము, బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు. బట్ దిస్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్రెస్ వేలో మనం. సో కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో ఈ ఏరియాని ఏమంటారు, నైస్ రోడ్. నైస్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇక్కడ నుంచి. సో దిస్ ఇస్ ద వ్యూ. ట్రాఫిక్ మొత్తం దాటుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది బెంగళూరులో. తెలుసు కదా బెంగళూరులో ఎట్లుంటుందో ట్రాఫిక్, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ నైస్ రోడ్ ఎగ్జిట్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ ఉంది, ఎందుకంటే అక్కడ ఓన్లీ 2 gates ఉన్నాయి, అందుకే ట్రాఫిక్ అనమాట. మొత్తానికి మనమైతే ట్రాఫిక్ అంతా దాటుకొని ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత అయితే ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవ్వబోతున్నాం. సో అక్కడైతే బోర్డు కనిపిస్తుంది కదా మీకు, బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పని. సో ఇందులోనే మనం ఇప్పుడు మైసూర్ వరకు ట్రావెల్ చేస్తామన్నమాట. ఫైనల్లీ ఎగ్జిట్ టోల్ ప్లాజా వరకు అయితే వచ్చేసినాం మ్యామ్. ఆల్మోస్ట్ 120 kilometers ట్రావెల్ చేసినాం ఈ ఎక్స్ప్రెస్ వేలో. నియర్లీ ఒక 250 rupees అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఈ టోల్ ప్లాజాలో మనం ఈ ఎక్స్ప్రెస్ వేని యూజ్ చేసినందుకు. బట్ రోడ్ మాత్రం చాలా బాగుంది, ఛార్జ్ చేసినా పర్లేదు. ఇట్లా రోడ్స్ ఉంటే మనం ఛార్జెస్ పే చేసిన దానికి వర్త్ అనమాట. సో టోల్ దాటగానే ఇక్కడ ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. చాలాసేపటి నుంచి ఎండలో డ్రైవ్ చేస్తున్నాం, అందుకని చెప్పి ఒక చిన్న షార్ట్ బ్రేక్. ఈ షార్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం మైసూర్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అవి ఏ టైంలో వెళ్ళాలి అని చెప్పని ఒక చిన్న రూట్ మ్యాప్ అయితే వేసుకున్నాము. సో ఫ్యూయల్ వచ్చి 3858 రూపీస్ అయింది ఫుల్ ట్యాంక్.
ఇదే అనమాట చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ కింద. సో ఒక చిన్న ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది, మరీ అంత ఎక్కువ ఏముండదు, జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అనమాట కింద నుంచి కొండ మీదకి వెళ్ళడానికి. చాముండేశ్వరి టెంపుల్ వచ్చి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట మైసూర్ టౌన్ నుంచి. అక్కడ నుంచి రెగ్యులర్గా బస్సెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట అవైలబుల్లో. ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ మీరు బస్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే. లేదా మీరు ఓన్ వెహికల్లో వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇట్లా పార్కింగ్ కాంప్లెక్స్లో మనం మన వెహికల్ని పార్క్ చేసేసి ఇక్కడ నుంచి దర్శనంకి అయితే వెళ్ళాలి. సో కార్ పార్కింగ్కి వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నారు అసలు, హాలిడే అవ్వడం వల్ల. సో మీరు వచ్చేటట్టయితే ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే హాలిడేస్లో వచ్చినప్పుడు మాత్రం దర్శనంకి ఆల్మోస్ట్ మీకు 5 to 6 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ అంత క్రౌడ్ ఉన్నారు, చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. ఇంత ఎండలో కూడా ఇంత క్రౌడ్ అసలు లైన్లో నిల్చున్నారంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఈ గుడి వచ్చి 3300 ఫీట్ హైట్లో ఉంటుందన్నమాట సీ లెవెల్కి. అండ్ చాముండి హిల్స్ అనే కొండ మీద ఈ గుడిని నిర్మించారు 1600 సెంచరీలో. టెంపుల్లో క్రౌడ్ మాత్రం టూ మచ్గా ఉంది అసలు. సో బయట నుంచే మొక్కేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడ నుంచి. ఎనీవేస్ 100 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా లోపలికి వెళ్ళలేము, అక్కడ హైయెస్ట్ 100 రూపీస్ టికెట్ మాత్రమే అనమాట. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరి లంచ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అలా కొద్దిసేపు డ్రైవ్ చేసిన తర్వాత ఓ హౌస్ అనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇక్కడ మైసూర్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిందాము అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మనకి షాక్. ఇక్కడ కేక్స్, పేస్ట్రీస్, లైక్ ఇటాలియన్ ఫుడ్ అనమాట. సో ఇదొక ఇటాలియన్ రెస్టారెంట్. సో అది మేము ముందు చూసుకోలేదు. సో ఎనీవేస్ వచ్చినాం కదా అని చెప్పి ఇంకా సలాడ్స్, కేక్స్, ఇంకా పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాము. సో లైట్గా తినేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట లంచ్. సో అదే దాంతో సరిపెట్టేసుకొని సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మైసూర్ ప్యాలెస్ ఉందన్నమాట. సో అక్కడ పార్కింగ్లో మన వెహికల్ అయితే పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. సో అక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఆ ఎంట్రన్స్ ఛార్జెస్ దేనికంటే మహల్ లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ పర్ హెడ్. సో అక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, నో ఆన్లైన్ పేమెంట్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఎవరైనా అక్కడ విజిట్ చేయాలనుకునే వాళ్ళు క్యాష్ మాత్రమే తీసుకుంటారు, నో ఆన్లైన్ అనమాట. సో క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. సాటర్డే రోజు హాలిడే వచ్చిందంటే చాలు, మన హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా సరే ఏమన్నా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంటే మాత్రం జనాలతో ఫుల్ నిండిపోయి ఉంటుంది.
సో అదొకటి చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడు వెళ్ళాలనేది, వీక్ డేస్ వీకెండ్స్ అనేది. వీక్ డేస్ వెళ్తే మాత్రం మీకు చాలా ఫ్రీగా ఉంటుంది, మీరు ఫొటోస్ దిగాలనుకున్న విధంగా దిగచ్చు. అదే వీకెండ్స్ వెళ్తే మాత్రం ఇంకా మనం ఒక ఫోటో దిగడానికి చాలా టైం పడుతుంది, అన్ని చూసుకొని వాళ్ళని వీళ్ళని జరుపుకుంటూ అట్లా చేసి దిగాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే దసరా సీజన్లో రావాలి. అసలు దసరా సీజన్లో ఈ మైసూర్ ప్యాలెస్ని ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే లైటింగ్స్ తోటి, లేజర్ షో, లైట్ షో అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మైసూర్ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ వచ్చి 1897లో స్టార్ట్ చేశారు అండ్ 1912లో కంప్లీట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 15 years టైం పట్టింది అనమాట ఈ మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేయడానికి. ఈ 1912లోనే ఆల్మోస్ట్ 42 lakhs ఖర్చు పెట్టి ఈ మహల్ని అయితే కట్టారు, ప్యాలెస్ని. సో అప్పట్లోనే ఇంత ఖర్చు పెట్టారంటే ఇప్పుడు అదే అమౌంట్ ఇప్పుడు మన 2024లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో ఒకసారి ఊహించుకోండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఆల్రెడీ చాలాసార్లు చూసినాం లోపల, అందుకని చెప్పి వెళ్ళలేదు అనమాట. జస్ట్ బయట నుంచి విజిట్ చేసి ఫొటోస్ దిగి వచ్చేసినాము. ఇక్కడ నుంచి రిటర్న్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 120 kilometers వెళ్ళాలి మనం. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.